నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి 28, 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 17 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 25 నిమిషములకు. ఈ రోజు తిథి చతుర్దశి రాత్రి 7 గంటల 52 నిమిషముల వరకు. తదుపరి అమావాస్య తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 9 గంటల 59 నిమిషముల వరకు. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము ఉదయం 6 గంటల 18 నిమిషముల నుండి ఉదయం 7 గంటల 44 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 42 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 31 నిమిషముల వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 12 గంటల 45 నిమిషముల నుంచి 1 గంట 33 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 10 గంటల 50 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 54 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 41 నిమిషం నుంచి తెల్లవారి 5 గంటల 29 నిమిషముల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2 గంటల 56 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 23 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 57 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఏ పని తలపెట్టినా కార్యసిద్ధి అవుతుంది. అప్రయత్నంగా మీకు తెలియకుండానే కార్యాలు సక్సెస్ అవుతాయి. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు ఏదైనా పని చేయాలి అంటే మీకు ఆగిపోయిన పనులు చేసుకోవాలన్నా కానీ ఏ ప్రయత్నం చేసినా ఈరోజు మీరు సక్సెస్ సాధిస్తారు. కాబట్టి ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. అయితే ఖర్చులను మాత్రము అనవసర ఖర్చులు ఆకస్మికంగా వచ్చే అవకాశము, మీ ప్రణాళికలో ఆ ఖర్చు లేదు అయినప్పటికీ అది ఈరోజు వచ్చే అవకాశం ఉంటుంది. పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సమస్యలు నడుముకు సంబంధించి ఎముకలకు సంబంధించి వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురు దత్తాత్రేయ స్వామి వారి ప్రార్థన చేసుకోండి. ద్రామ్ అంటే మంత్రం కూడా చెప్తున్నాను. ఆ మంత్రమైనా సరే తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేయండి. ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. ఈ రోజు మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కానీ ఏ రంగంలో ఉన్నవారైనా సరే తప్పనిసరిగా మంచి ప్రయత్నం చేసే పని పెట్టుకోండి. పెట్టుబడులు పెట్టుకోండి. డబ్బుకు సంబంధించిన లావాదేవీలు కానీ ఒప్పందాలు కానీ ఈరోజు తప్పనిసరిగా చేసుకోండి. సక్సెస్ సాధించే అవకాశం గోచరిస్తోంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే చాలా చక్కని ఆరోగ్యం ఈరోజు మీ వంతు అవుతుంది. కుటుంబ పరంగా చూసినట్టయితే మంచి వాతావరణం కనబడుతోంది. ఆర్థికంగా చూసినట్టయితే కనుక మీకు ఆకస్మిక ధన ప్రాప్తి, భూమి వస్తు వాహన యోగం కనబడుతోంది. దాని తగ్గ ప్రణాళికలు ఈరోజు వేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శని మంత్రాన్ని తప్పనిసరిగా ఈరోజు 108 సార్లు చదువుకోండి. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని కానీ, ఓం శం శనేశ్వరాయ నమః అనే ఈ మంత్రాన్ని కానీ, లేదా శని గాయత్రిని కానీ తప్పనిసరిగా చదువుకోండి. శని గాయత్రి 19 సార్లు, శనీశ్వరుడి మంత్రము 108 సార్లు తక్కువ కాకుండా చదువుకోండి. శనీశ్వరుడి ఆలయ దర్శనం చేసి మీ వంతుగా స్వామివారికి ఏదైనా నైవేద్యాన్ని సమర్పించుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో ఇలా అన్ని రంగాల్లో ఉన్న వారికి చాలా చక్కని రోజు. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధిస్తారు. ఆర్థికంగా చూసినట్టయితే మీరు ఊహించని లాభాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరంగా పెట్టుబడులు పెట్టడానికి లేదా ధనపరమైన లావాదేవీలు చేసుకోవడానికి ఈరోజు చక్కని రోజు. ప్రణాళికలు వేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు చాలా తీవ్రంగా కనిపిస్తున్నాయి. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో మీ పేరిట అభిషేకం కానీ అర్చన కానీ తప్పనిసరిగా చేయించుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆర్థికంగా చూసినట్టయితే ధనలాభాలు కలుగుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే బీపీలు, షుగర్లు ఇలా దీర్ఘకాలికమైన వ్యాధులు కానీ రుగ్మతలు కానీ ఉన్నవాళ్ళు, గుండెకి సంబంధించిన ఏదైనా కానీ అనారోగ్య సూచనలతో అంటే దీర్ఘకాలికంగా బాధపడుతున్న వారికి ఈరోజు మరింత తీవ్రతర అయ్యే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా అస్సలు బాలేదు కాబట్టి డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు
ఈ 2 రోజులు తప్పనిసరిగా గురు సంబంధిత ఆలయాలను దర్శించి మీ యొక్క అనారోగ్య సూచన అంటే అనారోగ్యం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి సమస్యను స్వామివారికి విన్నవించండి. ఏదైనా గురు సంబంధిత ఆలయాలు షిరిడి సాయిబాబా వారు కావచ్చు, దక్షిణామూర్తి వారు కావచ్చు, ఇలాగ గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. అక్కడ మీ కష్టాన్ని చెప్పుకోండి. ఎవరైనా పేదవారికి కానీ గుడి ముందు ఉన్నవారికి కానీ మీ యథాశక్తి ఒక ఆహార పొట్లం కానీ లేదా ధనాన్ని కానీ దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.